ఆ రోజైతే ఎండ కొడుతుంటే జగన్ వచ్చినాడైతే స్కూటీ మీద ఒక్కడే తిరిగాడు. సందర్భంగా ఇక్కడ గజ్వేల్ హెడ్ క్వార్టర్లో ఇందిరా పార్క్లో ఇప్పుడే మన జాతీయ జెండా ఎగరేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, 10 ఏళ్ల కింద మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న మన అందరి కోరిక తీర్చే విధంగా ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ చేసి మన తెలంగాణ సోనియమ్మకు మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే 69 అప్పుడు ఉద్యమం అప్పుడు మా భూమన్న గారికి కానీ అప్పటి ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూ మన తెలంగాణ ఆకాంక్ష నెరవేరాల ఆలోచనతో ఎంతోమంది విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ చేసుకోవద్దు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీలతో కలిసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణని. మరి అటువంటి సోనియమ్మకు మేము ఈసారి నిజమైన గిఫ్ట్ ఇచ్చినామనుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ ఆంక్షలు నెరవేర్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న ఆలోచనతో అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించేందుకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా మేము తెలంగాణ వాదుల కోరిక ఏ విధంగా అవుతుందో ఆ విధంగా నడుచుకునే అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నాము. మేము రాబోయే కాలంలో ఇక్కడున్న కాంగ్రెస్ వాదులం అందరూ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేద్దామని మీ ద్వారా తెలియజేసుకొని మన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఆంధ్ర పాలకులతోటి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన మనందరికీ తెలుసు. కానీ మన 10 సంవత్సరాలు ఒక నియంత్ర పాలనలో మగ్గిన తెలంగాణకు నిజమైన తెలంగాణ ఈరోజు 2024లోనే మనకు వచ్చినట్టు తెలంగాణ మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే వాళ్ళకు కలవకుండా కుటుంబమే ఈరోజు తెలంగాణ మొత్తం దోచుకున్నారు. అప్పుడు ఆంధ్ర వలస పాలకులు అందరూ దోచుకున్నారు. ఎలాగైతే వాళ్ళ నుంచి చెర నుంచి విడిపించుకొని మన తెలంగాణ వాదులం అందరం కూడా 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. ఆ వచ్చిన తెలంగాణలో ఆ యొక్క నిధులను మొత్తం కూడా వీళ్ళే దోచుకొని ఈరోజు లక్షల కోట్లు అవినీతిమయమైన ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెదించి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు ఇస్తున్నారు. రాబో కాలంలో కూడా బీద ప్రజలకు అమరవీరులను ఇప్పటివరకు స్మరించిన దాఖలాలు గత ప్రభుత్వం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొట్టమొదటిసారి దశాబ్దాలలో అమరవీరులకు పెద్ద ఎత్తున పర్యటనలో సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం కూడా చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. రాబో కాలంలో మనం అందరం కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మాణమైనటువంటి యొక్క ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో సోనియా గాంధీ గారు 2011లో తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రకటించినప్పుడు పార్లమెంటులో వారి యొక్క మద్దతు తెలియజేయడం వల్లనే తెలంగాణ ప్రాప్తించడం జరిగింది. అందుకు అప్పటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు కూడా సోనియా గాంధీ గారి ఇంటికి పోయి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత చెప్పి వచ్చిందే నిదర్శనం సాక్ష్యం. కానీ ఇచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడైతే ప్రజాస్వామ్యయుతంగా కట్టుబడినటువంటి సోనియా గాంధీ గారిని గుర్తించడం కొంచెం ఆలస్యం జరిగిన ఆ తర్వాత ఈ సంవత్సరం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ వచ్చిందని చెప్పి గుర్తు చేసుకునేటువంటి అవకాశం మాకందరికీ కలిగినందుకు మేము సంతోషపడుతున్నాం, కృతజ్ఞత చెప్తున్నాం. దీనికి అనుకూలంగా అడిగేవాడు ఎవడైనా ఇచ్చినటువంటి దాతనే గొప్పవాడు కాబట్టి తప్పకుండా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చిందో అనేటువంటి సత్యాన్ని ఈరోజు ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకునిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈరోజు సుఖశాంతులతో ఉంటుందని చెప్పి ఆశిస్తూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఒక మార్గం, ఒక దశలో నడిపిస్తారని చెప్పి వారి యొక్క అనుగుణంగా మేమందరం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా ఉండి ప్రజలు ఏ అవసరాలున్నా ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు.